క్రైస్తల కింద ఉన్న వారి పైకి వస్తే మనమందరం కలిసి ప్రభువును ఆరాధిద్దాం. ప్రార్థనతో ఆరంభించుకుంటాం. అవారతి అతిథి ఆ కిటికీ కూడా ఇదొకటి ఉంటుంది, ఇదొకటి తీసి ఆ కిటికీ తీసి ఉన్ని ఇది కూడా అది కూడా పరిశుద్ధుడా, ప్రేంగల పరలోకపు తండ్రి, అసమానుడవు, అద్వితీయుడు, సంపూర్ణుడవు, సర్వశక్తి గల దేవుడవు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడవు. మోషేతో అన్నావు, నేను ఉన్నవాడను అనువాడను అని. మా పితరులతో చెప్పితిరి, అల్ఫా ఒమేగాను నేనే అని, ఆది అంతమై ఉన్నాను అని. అదృశ్య దేవుని స్వరూపివి, సైన్యములకు అధిపత్యవు దేవుడవు, వ్యూహిత సైన్య సమభీకర రూపుడవు, మార్పులేని వాడవు, మహోన్నతుడవు, దయాదాక్షిణ్య పూర్ణుడవు, దీర్ఘశాంతపరుడవు, సమాధానకర్తవు, వేల్పులలో మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, ఆరాధ్యుడవు, అభిషక్తుడవు. మా ప్రభువును బట్టి ఉదయకాలం మేము ఆరాధించున్నట్లు, సాగిలపడునట్లు, సంతసించున్నట్లు మమ్మను తోడుకొని వచ్చిన మీ బలిష్టమైన హస్తమును బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాము. శ్రీమంతుడా, ఉదయకాలములో ఆరాధనలో బెతస్తాలో మాకు సహాయము చేసి మా స్తుతుల మీద మీరు ఆసీనుడవయ్యి మమ్మను సంతోషపరచి సమస్త విషయములలో మేము వర్ధిల్లి విస్తరించున్నట్లు బెతస్తా ప్రజలను, నన్ను మమ్మను జ్ఞాపకము చేసుకొనుము. దయాళుడవైన దేవ, దీర్ఘశాంతపరుడవైన తండ్రి, ఉదయకాలములో ఈ స్థలమంతా మీ రక్త ప్రోక్షణ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంచారము, మీ యొక్క ప్రేమ, వాత్సల్యత, మీ కృపలు విస్తరించున్నట్లు సహాయము చేయము, సమకూర్చు. మీ గణనామమునకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకుంటూ ఈ పరిచర్యను మీరే జరిగించి మీ నామానికి మహిమ పొందుమని వేడుకుంటూ, నిష్ప్రయోజకుడైన కూడా పరిశుద్ధమైన మీ రక్తము చేత కడిగి శుభ్రపరచుమని, మార్గమంతటిలో నాకు తోడై ఉండి నడిపించిన నా ప్రభువు హస్తమును బట్టి, నా దేవుని మేఘ స్తంభమును బట్టి, నా దేవుని వ్యూహిత సైన్య భీకర రూపుణ్ణి బట్టి సాగిలపడి మీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాను. నా నోట మీ మాటలుంచుము, కేవలం మీ పాత్రగా మాత్రమే వాడబడునట్లు కృపదయ చేయమని కోరుకుంటూ, యేసు క్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి,
157. పాత పుస్తకాలలో పార్ట్ సంఖ్య 157. ప్రేమా నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తానా నిబంధనను, త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తానా నిబంధనను, మనలను తానే నిర్మించే గనుక మనలను ప్రేమించెను, మనలను తానే నిర్మించే గనుక మనలను ప్రేమించెను, మనలను ప్రేమించెను. నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. శాశ్వత ప్రేమ చూపించెను, సిలువపై రుజువు గావించెను, శాశ్వత ప్రేమ చూపించెను, సిలువపై రుజువు గావించెను. తన రక్తముతో పాపులనెల్లా శుద్ధులా చేసెనుగా, తన రక్తముతో పాపులనెల్లా శుద్ధులా చేసెనుగా, శుద్ధులా చేసెనుగా. నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. తండ్రి వలె ప్రేమ చూపి నీకువెల్లా ప్రేమించెను, తండ్రి వలె ప్రేమ చూపి నీకువెల్లా ప్రేమించెను. ఎవరు పాపమును ఒప్పుకొందురో వారిని క్షమించెను, ఎవరు పాపమును ఒప్పుకొందురో వారిని క్షమించును, వారిని క్షమించును. నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. మా జీవితములా మాటి వేసి తన సంతతిలో చేర్చెనుగా, మా జీవితములా మాటి వేసి తన సంతతిలో చేర్చెనుగా. ప్రేమ
అర్పించెను ఆత్మ శరీర ప్రాణములను అర్పించి ప్రభువును స్తుతింతుము ఆత్మ శరీర ప్రాణములను అర్పించి ప్రభువును స్తుతింతుము హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే ఎల్లప్పుడూ ప్రభుకే ప్రేమానమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను రక్తము చిందించి మా పాపము కడుగా శిలువపై అర్పించెను శిలువపై అర్పించెను పాట సంఖ్య 159 పాత పుస్తకాలలో ప్రేమగల మా ప్రభువ ప్రేమయై ఉన్నావయ పాట సంఖ్య 159 ప్రేమగల మా ప్రభువా ప్రేమయై ఉన్నావయా ప్రేమగల మా ప్రభువా నీదు ప్రేమ నిజమైనది కరుణతో నాకర్షించే నీదు ప్రేమ నిత్యమైనది కరుణతో నాకర్షించే నీకముగరుజువాయెను ప్రాణమీచుట ద్వారనే నీకముగరుజువాయెను ప్రాణమీచుట ద్వారనే ప్రేమగల మా ప్రభువా ప్రేమయ్యున్నావయా ప్రేమగల మా ప్రభువా అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను అద్భుత ప్రేమ ఇదే పాపములను కాపెను అద్భుత ప్రేమ ఇదే పాపములను కాపెను ప్రేమగల మా ప్రభువా ప్రేమయ్యున్నావయా ప్రేమగల మా ప్రభువా బలమగు ఈ ప్రేమ మనలా క్రీస్తులో బంధించెను బలమగు ఈ ప్రేమ మనలా క్రీస్తులో బంధించెను వల్ల పడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను వల్ల పడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను ప్రేమగల మా ప్రభువా ప్రేమయ్యున్నావయా ప్రేమగల మా ప్రభువా తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు
ప్రేమయే ప్రేమ గల మా ప్రభువా ప్రేమయ్యున్నావయ్యా ప్రేమ గల మా ప్రభువా మరణమంతా బలము గలది నీదు ప్రేమ ప్రభువా మరణమంతా బలము గలది నీదు ప్రేమ ప్రభువా వరదలార్పజాలవు విజయుడా నీ ప్రేమను వరదలార్పజాలవు విజయుడా నీ ప్రేమను ప్రేమ గల మా ప్రభువా ప్రేమయ్యున్నావయ్యా ప్రేమ గల మా ప్రభువా. పాట సంఖ్య 11 అన్ని పుస్తకాల్లో కూడా 11. యేసు ప్రభు కాపరి నాకు ఆశగా యేసు ప్రభు కాపరి నాకు ఆశగా స్తుతించేదన్ యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట యేసు ప్రభు కాపరి నాకు ఆశగా స్తుతించేదన్ యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట పచ్చిక పట్లకు మచ్చికతో నడుపున్ స్వచ్ఛ జలము చెంత నిచ్చును విశ్రాంతి పచ్చిక పట్లకు మచ్చికతో నడుపున్ స్వచ్ఛ జలము చెంత నిచ్చును విశ్రాంతి ముందు ముందు వెళ్ళొచ్చు పొందుగా రక్షించు నన్ను తన మాధుర్య స్వరంబు నా కనివి తీర్చును ముందు ముందు వెళ్ళొచ్చు పొందుగా రక్షించు నన్ను తన మాధుర్య స్వరంబు నా కనివి తీర్చును యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదన్ యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదన్ యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట మరణాలోయ ద్వారా సరిగా నడిపించును అడవి భయములెల్లా ఎడమాపి రక్షించున్ మరణాలోయ ద్వారా సరిగా నడిపించును అడవి భయములెల్లా ఎడమాపి రక్షించున్ హత్తి వత్తి కట్టి గాయాలెంతో ఆదరించును వింతకు ఆయన ప్రేమ సేవలు సంతోషింతును హత్తి వత్తి కట్టి గాయాలెంతో ఆదరించును వింతకు ఆయన ప్రేమ సేవలు సంతోషింతును యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదన్ యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదన్ యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట శత్రుల మందహారం సంసిద్ధము చేయు నాగిన్నే నిండించి పొల్లి పారాజేసి శత్రుల మందహారం సంసిద్ధము చేయు నాగిన్నే
శుద్ధి చేసి ఆత్మదానిచ్చును. వడిగా ఆయన సాయమున జయమున వెళ్ళెదను. కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మదానిచ్చెను. వడిగా ఆయన సాయమున జయమున వెళ్ళెదను. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించెదను. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించెదను. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. ఆరాధన కొరకై ప్రభువును ఆరాధించక పూర్వం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కొన్ని మాటలు మనము ఆరాధన కొరకై ప్రోత్సాహకరంగా చదువుకుంటాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు కలిసి చదువుకుందాం. 13, 14 వచనాలు కలిసి చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలను కలిసి చదువుకుంటాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. అందరూ చదివిన వచ్చినట్లే కదా, మరి కొంచెం గట్టిగా బిగ్గరగా మరలా చదువుకుందాం. 13, 14 వచనాలు. మన ప్రభువుని ఆరాధించడానికి వచ్చినాం. సంతోషంగా ఉత్సాహంతో మన ప్రభు మన జీవితంలో చేసిన ఈ గొప్ప అద్భుతాన్ని బట్టి ఈ 2 వచనాలు గట్టిగా బిగ్గరగా చదువుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేంగల ప్రియ పరలోకపు తండ్రి, అదే కాలములో మిమ్మల్ని ఆరాధించినట్లు ఈ సమయములో మమ్మను సమకూర్చిన మీ సర్వ కృపలన్నిటిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. పరలోకపు తండ్రి, మరొకసారి అయోగ్యుని అపాత్రుణ్ణి మీ రక్త ప్రోక్షణలో నన్ను కృపతో జ్ఞాపకము చేసుకొనుము. చేరి వచ్చిన ప్రజలందరూ యుక్తమైన విధానములో ఆత్మతో సత్యముతో యథార్థముగా మీ మేలును జ్ఞాపకం చేసుకొని స్తుతించినట్లు మీ వాక్యమును మా కొరకు విడుదల చేయమని, మమ్మను దర్శించుమని యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మనము ఆరాధన కొరకై ఇక్కడికి చేరి వచ్చినాం. ఆరాధనలో ప్రభువును ఆరాధించి ప్రభువును మనము స్తుతించుట ద్వారా మన జీవితంలో సంతోషమని, సమాధానమని, తద్వారా మన జీవితాలు ఎంతో సుఖముగాను, సౌఖ్యముగా, సంతోషముగా ఉండాలని
దేవుడు ఏర్పాటు చేసినాడు. ఈ కొలస్సీలకు రాసిన పత్రికలో మన ప్రభువు సర్వాధికారి, సమాధానకర్త అయిన క్రీస్తు యేసుగా మనకు కనిపిస్తాడు. సమస్తమునకు ఆధారభూతుడు మన ప్రభువు. కొలస్సీలలో ఉన్నటువంటి వారి స్థితిని పౌలు జ్ఞాపకం చేస్తూ ఈ పత్రిక రాసినాడు. ఎందుకో మీరంతా దిగాలుగా ఉన్నారు. వాక్యం కదా, ఆరాధనకు మనము ఆయత్తపడదాం. సంతోషం కదా, దిగులు అవసరం లేదు. సర్వాధికారి, సమాధానకర్త, సమస్తమునకు ఆధారభూతుడు అయిన ప్రభు అయిన యేసు క్రీస్తును ఈ కొలస్సీలకు రాసిన పత్రికలో ఈ 4 అధ్యాయాలలో మనకు కనిపిస్తాయి. పౌలు ఈ కొలస్సీలకు మరి వారి స్థితిలో, వారు ఎలాంటి స్థితిలో ఉన్నారు, వారు ఏ స్థితిలోనికి చేర్చబడినారో వాటిని పత్రిక రూపములో కొలస్సీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధులు, విశ్వాసులు, సహోదరులు. ఒకప్పుడు 21వ వచనం చూడండి. మరియు గత కాలమందు దేవునికి, ఇక్కడున్న మీకు చదువు వచ్చదా రాదా? వస్తుంది కదా, చదవరా మీరు? స్కూల్లో కాలేజీలో కూడా అట్నే ఉంటారు కదా, చదవాల. చదివితేనే మనం ఏదైనా నేర్చుకోవడానికి ఉపయోగం ఉంటుంది. 21వ వచనం. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులు. చాలు. ఇంకా మనం అక్కడ చూస్తాము, దేవునికి దూరమైనటువంటి స్థితి కొలస్సీ సంఘములో ఉన్న ప్రజలది, పరిశుద్ధులది, విశ్వాసులది, అక్కడ ఉన్న సహోదర సహోదరులది. ఎప్పుడు? ప్రభు దగ్గరికి రాక మునుపు, ప్రభువుకు వెలపట దూరస్తులుగా, అన్యులుగా, ఉగ్రతకు పాత్రులుగా ఉన్నారు. ఓ మాట మీతో పంచుకోవాలనుకుంటా ఉన్నాను. అన్యులు అంటే ఎవరు? మనమందరము అన్యులమే. ఇశ్రాయేలు కడుపున పుట్టిన 12 గోత్రాల వారు అన్యులు కాదు. వారు తప్ప ప్రపంచములో చెదిరిపోయిన సమస్త ప్రజలు అన్యులు. మనమందరము కూడా అన్యులమే. మనమేమి ఇశ్రాయేలు కడుపున పుట్టలేదు. ఆయన నుండి వచ్చిన యూదా గోత్రములో పుట్టిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము దేవుని స్వాస్థ్యములోనికి వచ్చినాం, దేవుని పొలములోనికి వచ్చినాం, దేవుని ఇంటిలో హక్కుదారులముగా చేయబడినాం. అలాగా దేవునికి దూరస్తులై అన్యులుగా 27వ వచనములో, అన్యజనులలో 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాము, దేవుని ఉగ్రత, అవిధేయత. ఇది కొలస్సీ పట్టణ పరిశుద్ధుల, విశ్వాసుల, సహోదరుల యొక్క స్థితి. ఏంటిది? దేవునికి దూరమైనటువంటి స్థితి, అన్య జీవితం, దైవోగ్రతకు పాత్రులైనటువంటి జీవితం ఒకప్పుడు. ఇప్పుడు వారు ఎలా ఉన్నారంటే పరిశుద్ధులుగా ఉన్నారు, మరి విశ్వాసులుగా ఉన్నారు. ఇప్పుడు దేవుని యొక్క ధన్యతలోనికి వచ్చినారు. ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైంది? దేవునికి దూరస్తులుగా, అన్యులుగా, దేవుని ఉగ్రతకు పాత్రులై జీవిస్తున్నటువంటి ప్రజలు దేవునికి సమీపముగా, పరిశుద్ధులుగా, దేవునితో కలిసి సదాకాలం దేవుని భోజనపు బల్ల యొద్ద ఆధిక్యత
ఎలా వచ్చింది? చూడండి, కొరింథీకి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీకి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున చదవండి. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా అంటా ఉన్నాడు కదా. అలాంటి స్థితిలో ఉన్నారు. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత చాలు. ఎలా పరిశుద్ధులైనారు, ఎలా విశ్వాసులైనారు, ఎలా దేవుని భోజనపు బల యొద్దకు వచ్చినారు అంటే, యేసు క్రీస్తు ప్రభువు సమర్పించుకొనుట ద్వారా, యేసు క్రీస్తు ప్రభువు పాపముల నిమిత్తమై ఒక్క బలిగా, ఒక్క అర్పణగా అర్పింపబడుట ద్వారా సంపూర్ణులుగా సదాకాలము దేవుని భోజనపు బల్ల యొద్దకు పరిశుద్ధులముగా పరలోకపు స్వాస్థ్యాన్ని పొందుకునే ఆధిక్యత లభించింది. ఎలా లభించింది? యేసు క్రీస్తు శరీరము ఒక్కసారియే అర్పింపబడుట ద్వారా దూరస్తులైనటువంటి కొలస్సీ పట్టణస్థులు, అన్యులైనటువంటి కొలస్సీయులు, దైవోగ్రతకు పాత్రులైనటువంటి కొలస్సీయులు ఇప్పుడు ఏమైనారు? పరిశుద్ధులైనారు. ఏమైనారు? సదాకాలము దేవుని భోజనపు బల యొద్ద ఆధిక్యతలోనికి, విశ్వాస్యతలోనికి వచ్చినారు. ఎవరు? కొలస్సీ పట్టణ విశ్వాసులు కదా. చూడండి ఎంత గొప్ప ధన్యతో కదా. 20వ వచనం. యేసు క్రీస్తు ప్రభు యొక్క అర్పణ, యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రాణ విమోచన క్రయధనం ఎంత గొప్పది, ఎంత ప్రత్యేకమైనది మనకి వచనాలలో చెప్పబడతా ఉంది. 19-20 వచనాలు కలిసే ఉంటాయి, చదువుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, మీరు ఎవరు చదవలేదే, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. చూడండి, కొలస్సీలు దూరస్తులుగా, అన్యులుగా, దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉన్నప్పుడు ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా, యేసు క్రీస్తు ప్రభు యొక్క అర్పణ ద్వారా, యేసు క్రీస్తు ప్రభు యొక్క శిలువ బలియాగము ద్వారా, యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా వారు ఏమయ్యారంటే పరిశుద్ధులైనారు, దేవునికి సమీపస్తులైనారు, నూతనపరచబడినారు, జీవములోనికి వచ్చినారు, పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినారు, సదాకాలము దేవుని భోజనపు బల్ల యొద్దకు చేర్చబడినారు. మన గురించి కూడా అవే మాటలు రాయబడి ఉన్నాయి. ఏమని? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే, ప్రభువైన యేసు క్రీస్తును హృదయములో చేర్చుకున్నట్లయితే, ప్రభువైన యేసు క్రీస్తు నామములో రక్త ప్రోక్షణలో పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఏమైనాము? పరిశుద్ధులమైనాము, నూతనమైన వారముగా చేయబడినాము, జీవములోనికి వచ్చినాము. చూడండి, ఆయన రక్తము వలన ఎక్కడికి వచ్చినాం? ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం? ఆయన రక్తము వలన. బైబిల్లో ఉంది చూడండి, 20వ వచనము మధ్య భాగములో, పరిశుద్ధ స్థలమందు ప్రవేశించినాం. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం వలన ఎక్కడికి వచ్చినాము?
పరిశుద్ధ స్థలములో ప్రవేశించినాం. మనకు విడుదల, విమోచన అనేది ప్రాప్తించింది. ఎవరి చేతిలో నుండి మనము విడిపింపబడినాము? ఎవరి చేతిలో నుండి విడిపింపబడినాం? విడిపించుట అనే మాట మనము చదివిన ఈ 2 వచనాల్లో కనిపిస్తుంది. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, విమోచన, విడుదల అనే దానిలో విడిపించుట. దీని నుండి విమోచన అంటే పాప క్షమాపణ, పాపముల నుండి విడుదల. దేని నుండి? పాపము నుండి విడుదల. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనములో, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 11వ వచనములో ఎవరి నుండి విడిపింపబడ్డాడు, ఎవరి నుండి మనము విడుదల పొందినాము చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 11వ వచనం. 31:11 వచనం. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. ఎవరి చేతిలో నుండి విడిపించుతున్నాడు? వారికంటే అంటే మనకంటే, మన కుటుంబీకుల కంటే, మనకు కలిగిన దానికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి దేవుడు విడిపిస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? విడిపిస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువు మనలను దేని నుండి విడిపించినాడు అంటే ఈ 13వ వచనంలో రాయబడి ఉంది. కొలస్సీలకు రాసిన మొదటి అధ్యాయము 13వ వచనంలో రాసినాడు. అక్కడ ఇశ్రాయేలులనైతే, యాకోబు వంశస్థులనైతే వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి విడిపించినాడు. మన ప్రభు అయితే, మన రక్షకుడు, మన విమోచకుడు మన కొరకు సమీపింపరాని తేజస్సును విడిచిపెట్టి రిక్తునిగా, దీనునిగా, మన పోలికలో దాసుని రూపము ధరించి మన కొరకు వచ్చి మనలను ఏం చేసినాడంటే, మనలను కూడా విడిపించినాడు. దేనిలో నుండి విడిపించినాడంటే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి, యాకోబు వంశస్థులను బలవంతుడైన వాని చేతిలో నుండి విడిపించినాడు. మనలని మన ప్రభు ఎవరి చేతి నుంచి విడిపిస్తా ఉన్నాడు? అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేస్తూ ఉన్నాడు. అంధకార సంబంధమైన అధికారము అంటే సాతాను యొక్క అధికారం. 2 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే అంధకారముతో కూడిన రాజ్యం. మొదటిది అంధకారముతో కూడిన రాజ్యం. అక్కడ ఏముంటుందంటే పాపం ఉంటుంది, చీకటి ఉంటుంది. అంధకార రాజు యొక్క పాలన అక్కడ మనకు కనిపిస్తుంది. అక్కడ ఏడుపు కనిపిస్తుంది. అక్కడ దుఃఖము, విచారము, నిరాశ. మరి అక్కడ ఉన్నదంతా కూడా నియంత, అది అక్కడ ఉన్నదంతా కూడా బాధ. ఇవే ఆ అంధకార రాజ్యములో మనకు కనిపిస్తాయి. మనము పాపము ఏర్పాటు చేసుకొనుట ద్వారా, మనము పాపములో జీవించుట ద్వారా, మనము పాపమును విడిచిపెట్టకుండుట చేత మనము అంధకార సంబంధమైన రాజ్యములోనికి వెళ్ళిపోతాం. అంధకార సంబంధమైన రాజ్యములో అనగా పాతాళములో అనగా చీకటిలో పడవేయబడతాము. 2వ రాజ్యం ఉంది. అదేంటిదంటే దేవుని రాజ్యం. ఇక్కడ పరిశుద్ధత, వెలుగు, ప్రేమ, కృప, కనికరము, వాత్సల్యత, సంతోషము, సమాధానము, నెమ్మది మనకు కనిపిస్తాయి.
ఈ రాజ్యములో ఎవరు ప్రవేశిస్తారంటే యేసు క్రీస్తు అనేటటువంటి కృపావరములో విశ్వాసం ఉంచిన వారు దేవుని రాజ్యములో తేజో సంబంధమైన వాసులతో స్వాస్థ్యాన్ని పొందుతారు అని దేవుని వాక్యమే చెప్తా ఉంది. అక్కడ వధింపబడిన దేవుని గొర్రెపిల్ల సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన ఎదుట 24 పెద్దలు 4 జీవుల గానము ఏం చేస్తూ ఉంది అంటే పరిశుద్ధుడు 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 అని మానక దివారాత్రములు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో అంతట పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రములోను అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక అని ఆ 4 జీవులు ఆ పెద్దలు సాగిలపడి వధింపబడిన దేవుని గొర్రెపిల్ల యొక్క అధికారము. అక్కడ వెలుగు ఉంది, కృప ఉంది, దేవుని యొక్క అధికారం ఉంది, దేవుని యొక్క శక్తి ఉంది, దేవుని యొక్క సత్యం ఉంది, దేవుని యొక్క నీతి మనకు కనిపిస్తుంది. ఆయన రాజ్యములో మరి మనము అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల పొంది చీకటి నుండి వెలుగులోనికి వచ్చి చీకటి అయిన మనలను దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు మన కొరకు సిలువను మోసి మన పాపముల కొరకు కొరడాతో కొట్టబడి మన అపరాధముల కొరకు మన దోషముల కొరకు తలపైన ముళ్ళ కిరీటముతో మొత్తబడి మన యొక్క సమస్త కల్మషము కొరకు ముఖం మీద ఉమ్మి వేయించుకొని అరచేత్తో ఆయన కొట్టించుకొని వెంట్రుకలు పెరుకు వారికి శిరస్సును అప్పగించి ఆయన దేహమంతా కూడా రక్తసిక్తమై శిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన లేచుట ద్వారా మనకు ఏం కలుగుతూ ఉందంటే సంతోషం కలుగుతూ ఉంది. వెలుగులోనికి వస్తూ ఉన్నాం, నెమ్మదిలోనికి వస్తూ ఉన్నాం, జీవములోనికి మనం తీసుకొని రాబడతా ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయంలో చీకటిలో నుండి ఎక్కడికి వస్తూ ఉన్నామంటే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. ఎందుకు? గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం. ఎందుకొరకు? గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. మీరంతా మూగోళ్ళేము కదా. ఎందుకంటే గుణాతిశయములను అంటే ఏంటి? దేవుని ప్రేమను, దేవుని కృపను, దేవుని వాత్సల్యతను, దేవుని కనికరమును, వీటన్నిటినీ ఆ 4 పెద్దలు ఆ 20 గానము వధింపబడిన ఆ సింహాసనం మీద ఆసీనుడైన దేవుని గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, కీర్తిస్తూ ఉన్నారు, గణపరుస్తూ ఉన్నారు. ఏమని? దేవుని గుణాతిశయాలను ప్రచురిస్తూ ఉన్నారు. ఇంకా ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనలని దేవుడు తీసుకొని వచ్చినాడు కదా. యేసుక్రీస్తు ప్రభువు ఇంత గొప్ప ఆధిక్యతను మనకు కలగజేసినాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి,
ఇప్పుడైతే ఇప్పుడైతే పలకండి అందరూ, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇప్పుడు మనం ఏమై ఉన్నామంట? వెలుగై ఉన్నాం. శరీర సంబంధులము కాదు, చీకటి సంబంధులము కాదు. ఇప్పుడు దుఃఖము లేదు, నిట్టూర్పు లేదు, నిరాశ లేదు, బాధ లేదు, ఏడుపు లేదు, అవమానము లేదు, నిరాశ లేదు. ఏముంది అంటే మన జీవితములో గొప్ప వెలుగు, సంతోష సమాధానాలు ఉన్నాయి. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు, పాపము నుండి విడిపింపబడి స్వతంత్రులముగా చేయబడి వెలుగులోనికి మనము నడిపింపబడినాం. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనము నుండి చదువుదాం. 8వ అధ్యాయం. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా. చూడండి, ఒకప్పుడు మనము పాపములో ఉన్నాం, పాపమునకు దాసులముగా చేయబడినాం, బానిసలుగా చేయబడినాం కదా. ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీయులు మరి ఐగుప్తులో దాసులుగా బానిసలుగా ఉండి ఏం చేస్తూ ఉన్నారంటే 2వ అధ్యాయం చివరి వచనాల్లో చదువుతాం, ఏడుస్తూ ఉన్నారు, నిట్టూర్పు విడుస్తూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. అలాంటి సమయములో దేవుడు వారి కొరకు మోషేను పంపించి వారి కొరకు గొర్రె పిల్లను వధించి వారిని ఐగుప్తు బానిసత్వము నుండి, దాస్య గృహమైన ఐగుప్తు నుండి కనాను దేశంలోనికి తీసుకొని వచ్చినాడు. మన కొరకైతే దేవుడు ఏం చేసినాడంటే, మోషే కంటే శ్రేష్ఠుడు, గొర్రెపిల్ల కంటే శ్రేష్టమైన యేసు క్రీస్తు ప్రభువును కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని ద్వారా, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా, ఆ కుమారుణ్ణే మన విమోచన కొరకై ఐగుప్తు వంటి లోకములో నుండి, పాపమనే దాస్యము నుండి స్వతంత్రులుగా చేయడానికి, విడిపించడానికి తన కుమారుణ్ణి మన కొరకు, మన పాప విమోచన క్రయధనముగా శిలవలో అర్పించినాడు. ఆయన అర్పింపబడుట ద్వారా మనము స్వతంత్రులముగా చేయబడినాం. ఆయన అర్పింపబడుట ద్వారా మనం ఏమైనాము? స్వతంత్రులుగా చేయబడినాం. 36వ వచనం, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా మీరు అబ్రహాము సంతానమని నాకు అయినను మీలో నా వాక్యమునకు. ఇప్పుడు ఏమై ఉన్నాం మనం అంటే, స్వతంత్రులమైన సాతాను కట్ల నుండి, చీకటిలో నుండి, బలవంతుడైన వాని చేతిలో నుండి, అంధకార సంబంధమైన స్థితిలో నుండి వెలుగులోనికి తీసుకొచ్చినాడు, స్వతంత్రులుగా చేసినాడు. ఇంకా మనం చూస్తే పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి ఆయన మనలను విడిపించినాడు. లూకాసు వార్త 13వ అధ్యాయము 16వ వచనం, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన, చాలు విశ్రాంతి దినముందు ఈ కట్ల నుండి విడిపింప, సాతాను చేత బంధింపబడిన 18 సంవత్సరాల నుండి సాతాను చేత బంధింపబడిన ఆ సహోదరిని యేసు ప్రభు ఏం చేసినాడు? విడిపించినాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, సాతాను కట్ల నుండి విడిపించినాడు. మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును. 18వ వచనం, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల కంటే
క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన క్రీస్తు రక్తము చేత. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి. చూడండి, ఎలా విమోచింపబడినాం? అమూల్యము, నిర్దోషము, నిష్కలంకం అంటే కలంకము లేనటువంటిది, లోపము లేనటువంటిది, పాపము లేనటువంటి పరిశుద్ధమైన అమూల్యమైన రక్తము చేత వ్యర్థ ప్రవర్తనలో జీవిస్తున్న మనము విడుదలను పొందినాం. కాబట్టి ప్రస్తుతము దుష్ట సంబంధమైనటువంటి ఈ యుగ సంబంధమైనటువంటి గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4-5 వచనాలు. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలము నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొని ఆ దుష్ట యుగము నుండి మనలను విడిపించినాడు. దుష్ట కాలము నుండి విడిపించినాడు. నరకము నుండి మనల్ని విడిపించి ఎక్కడికి తీసుకొచ్చినాడు అంటే యూదా పత్రిక 23వ వచనం. యూదా పత్రిక 23వ వచనం ఎక్కడికి తీసుకొచ్చినాడంటే, అగ్నిలో నుండి లాగినట్లు కొందరు రక్షింపబడి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకి ఏమాత్రము నొప్పుకొనని దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కనికరించుడి. మరి ఈ స్థితిలో నుండి దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకొని వచ్చినాడు అంటే, మనం చదువుకున్నాం కదా, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఏ వచనాలు చదివినాం? 1వ అధ్యాయము 12వ వచనం చివరి భాగములో 13వ వచనంలో చూద్దాం. 13వ వచనం చూద్దాం. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసినాడు. దూరస్థులమైపోయి అన్యులమై స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమయ్యి అంధకార సంబంధమైనటువంటి సాతాను యొక్క అధికారములో, సాతాను యొక్క కట్ల చేత బందీలమై బాధింపబడుతూ ఉన్నప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనల్ని చీకటిలో నుండి వెలుగులోనికి తెచ్చినాడు. అమూల్యమును, నిర్దోషమును, నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనలను స్వతంత్రులుగా చేసినాడు. పరలోక రాజ్య నివాసులుగా చేసినాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి మనము ఆరాధించే, ఆనందించే, ఆయన గుణాతిశయములను ప్రచురపరిచే గొప్ప ఆధిక్యతలోనికి ఆయన మనల్ని నడిపించినాడు. ఇట్టి దేవుని కృపచేత మనకు విమోచనము, పాప క్షమాపణ కలిగింది. ఆ అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై సమాధానకర్త అయిన మన ప్రభువుని, మన రక్షకుణ్ణి ఉదయకాలంలో మనము ఆరాధించబద్దులమై ఉన్నాము. ఓ పాట పాడుకున్న తర్వాత మరి మనం ఆరాధనలోకి ప్రవేశిస్తాం. సియోను గీతాల నుండి అన్నా రండి. పాట సంఖ్య 196 పాత పుస్తకంలో. లేచి నిలుచుని పాడుకుందాం. వచ్చిన మార్చు 196 నా మనోనేత్రము తెరచి. పాత పుస్తకంలో మరి కొత్త పుస్తకంలో చూడండి, ఒక 2 అంకెలు తక్కువ ఎక్కువ ఉంటుంది.
నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనో అంధకారములో నేనుండా అంధకారములో నేనుండా వేదకి నన్ను రక్షించితివి మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నీ పాప భారము తోడా చేతే జీవగాయుచునుంటి నీ పాప భారము తోడా చేతే జీవగాయుచునుంటి కలువరి సిలువలో నా శ్రమలను కలువరి సిలువలో నా శ్రమలను పొంది నన్ను విడిపించితివి మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించెదా ప్రభువా ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించెదా ప్రభువా బాధలు శోధనలు శ్రమలలో బాధలు శోధనలు శ్రమలలో ఓదార్చి ఆదుకొంటివయ్యా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నీ సాన్నిధిని నే కోరి నీ సాన్నిధిలోనే మారి సాన్నిధిని నే కోరి నీ సాన్నిధిలోనే మారి స్తుతి పాత్రగా ఆరాధితుం పాత్రగా ఆరాధితుం యుగ యుగములు సర్వయుగములు మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి భారము అంధకారములో నేనున్నా వెదకి నన్ను రక్షించితివి నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి
ముందుగా సండే స్కూల్కి వెళ్ళే టీచర్స్ ఆరాధన చేస్తారు. మొట్టమొదటిగా సండే స్కూల్ టీచర్ అక్క ఆరాధన చేస్తుంది. తర్వాత దయచేసి పోయిన వారము వంటకని మాకు ఆరాధన చేసి వెళ్దామంటా వచ్చాము, కానీ మీరు పేర్లు ఎత్తేటట్టు కానీ పోకుండా ఎందుకు మరి దేవుని పని సరే. ఈ వారం మేము అనుకోలేదు, నెక్స్ట్ వారం నుంచి పేర్లు మాత్రం ఖచ్చితంగా రాసి పెడతాం. ఈ వారంలో దయచేసి ఎవరైనా ప్రేరేపిస్తే